క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మానవాళికి ప్రేమను పంచడమే కాకుండా పేదలకు సహాయం చేస్తారు. జీసస్ అందించిన శాంతి, సాభ్రాతృత్వం విలువలు గుర్తు చేసుకుంటామని, యేసు అంటేనే ప్రేమ, క్షమ, శాంతి మరియు సేవ అనే సందేశాన్ని అందించేందుకు ఈ లోకంలో జన్మించారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరుడు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. గురువారం గ్రాండ్ హాల్ వారసిగూడలో క్రిస్మస్ ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రెవరెండ్ ప్రవీణ్, ఆశీష్ గారు పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ ఫంక్షన్ హాల్ వారసిగూడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి, ప్రేమ, సోదర భావం అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఈ కార్యక్రమాలు జరిగాయి. క్రిస్మస్ వేడుకల్లో క్రైస్తవులు భారీగా తరలివచ్చారు. ఇక్కడ నిర్వహించినటువంటి ఆరాధనకు హాల్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయాయి. హాల్ ప్రాంగణమంతా కిక్కిరిసి పోవడంతో బయట ప్రాంగణంలో కూడా భక్తులు ప్రార్థనలో పాల్గొన్నారు. ప్రాంగణాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో అద్భుతంగా అలంకరించారు. ప్రధాన ద్వారాలు విద్యుత్ కాంతులతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫస్ట్ డే డిసెంబర్ వచ్చింది అంటే ఫస్ట్ డే నుండి కూడా క్రిస్మస్ అయ్యే వరకు కూడా ప్రతిదీ దేవుడు నడిపిస్తాడు. ఇదంతా ఆయన కృప, ఆయన కనికరం. మేము ఏమీ కాము, నిజంగా గొప్ప దైవజనుడు మన మధ్య తీసుకొచ్చిండు దేవుడు. గొప్ప మాటలు, అసలు ఆ మాటలు. Praise Lord everyone. Merry Christmas to everyone who is watching out there. So exactly 2025 years ago on this day, Jesus Christ was born to spread love, forgiveness, peace to all the humankind here. And the main theme that he was born was to bless us everyone and to bore our sins and crucify himself as a living sacrifice for everyone. And this Christmas, that is all fulfill the objective that he came for, that is to spread love, peace, forgiveness to all the humankind. Praise the Lord everyone. So firstly I wish a Merry Christmas to everyone. సో క్రిస్మస్ జరుపుకునే ముఖ్య ప్రణాళిక ఏమిటంటే యేసుక్రీస్తు 2000 సంవత్సరం క్రితం బెత్లెహేమ్ అనే గ్రామంలో జన్మించడం జరిగింది. సో తన రాకతో ప్రేమ, శాంతి, సమాధానం, సమృద్ధి గల జీవం, క్షమాపణ ఇవ్వడం జరిగింది. సో దానికి సందర్భంగా అందరూ ఈ పండుగ జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రేమను పంచడం, శాంతి పొందుకోవడం, సమాధానం పొందుకోవడం, నూతన ఆరంభం కోసం. ఈ క్రిస్మస్ సందర్భంగా అందరం ప్రేమ, కనికరంతో ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగ అందరూ ప్రేమతో కలిసి జరుపుకుంటారు. వన్స్ అగైన్ మెరీ క్రిస్మస్.